దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. లవోదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఓ క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రములు నాయన. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి నాయన, అదుగో నా ప్రభువా, ఇప్పటి వరకు నీ సన్నిధిలో నీ ప్రియబిడ్డలు ప్రార్థించారు ప్రభువా. వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి జవాబిచ్చినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రము నాయన. నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు నాయన, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు నాయన. నువ్వు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు ప్రభువా. మారని దేవుడు నాయన, మార్పు లేని దేవుడు ప్రభువా. ఓ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఎన్నటికీ కూడా నాయన మారవు ప్రభువా. ఓ నీ గుణలక్షణములు మారవు తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. నిశ్చయముగా నా ప్రభువా, ఓ మా ప్రియులు మా నాయన మా యొక్క సహోదరి సిస్టర్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమెలో ఉన్న సకల శరీర బలహీనతలు, రోగములు నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో గద్దించలేపరుస్తున్నాము తండ్రి. మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఓ జీవం కలిగిన గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం ఆయన. అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా మీ రక్తమును ప్రోక్షము దాయించి నీ రక్తము ద్వారా నా తండ్రి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును, బలమును, శక్తిని దాయిత్యమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి అయ్యో ప్రభు, ఈ రాత్రికాల సమయంలో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నాయన ఓ ప్రభువా, నీ వాక్యము ద్వారా నా తండ్రి నాయన మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నా తండ్రి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించండి ప్రభువా. అన్ని విషయాలన్నీ కృపణ దాయిచ్చేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు అన్ని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరు కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఈ రాత్రికాల సమయంలో మరలా దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మరొకసారి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి ఈ కుటుంబాన్ని మనలందరినీ కూడా దేవుడు క్షేమంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ సమయంలో లోకస్తులైతే అనేకమైనటువంటి కార్యక్రమాల్లో
వాళ్ళకు ఉండేటువంటి అలవాట్లను బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకైతే ఆయన సన్నిధిలో ఆనందించడానికి, ఆయన సన్నిధిలో సంతోషించడానికి, ఆయన సన్నిధిలో ప్రియులారా గమనించండి, మనం ప్రార్థించడానికి దేవుడు మనకు గొప్ప సమయాన్ని ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చదివినటువంటి యొక్క వాక్య భాగము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గత 2 వారాలు కూడా ధ్యానం చేశాం. అందుట్లో మొదటిది ఆమేన్ అనువాడు, రెండవది దేవుని సృష్టికి ఆదినైన వాడు. ఈ రెండింటి మీద మనం ధ్యానం చేశాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవది నమ్మకమైన సత్యసాక్షి. ఇది రెండవది. వాస్తవంగా దీన్ని మనం ధ్యానం చేయాలి, కానీ చేయలేదు ఇప్పటి వరకు కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిది ఆమేన్ అనువాడు, రెండవది నమ్మకమైన సత్యసాక్షి, మూడవది దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ మనం రెండింటి గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు మనం మూడో దాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము నమ్మకమైన సత్యసాక్షి. నమ్మకమైన సత్యసాక్షి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన సత్యసాక్షి. ఎవరు ఈ నమ్మకమైన సత్యసాక్షి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నమ్మకమైన సత్యసాక్షి దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతంలో మనం ధ్యానం చేశాం. ఈ ప్రకటన గ్రంథము ఈ యొక్క 2-3 అధ్యాయాల్లో ప్రియులారా 7 సంఘకాలాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ 7 సంఘకాలాల్లో 7 ప్రవక్తలు ఉన్నారు. ఈ 7వ సంఘకాలము లవోదిక సంఘకాలము. 6 సంఘకాలాలకు ఏ విధంగా అయితే ప్రవక్తలు ఉన్నారో అదేవిధంగా ఈ 7వ సంఘకాలానికి కూడా ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రవక్త ఎవరనంటే ఆమేన్ అనువాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రవక్త ఎవరు? ఆమేన్ అనువాడు. 7వ సంఘకాలానికి ప్రవక్త ఎవరు అంటే విలియం మారియన్ బ్రెనహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ సంఘకాలానికి ప్రవక్త ఎవరు? విలియం మారియన్ బ్రెనహాం. ఈ విలియం మారియన్ బ్రెనహాము ఎవరు అని అంటే ఆమేన్ అనువాడు ఆయన. ఎందుకనంటే ఈ 3 గుణలక్షణాలు కూడా ఒక మానవుడిలో ఉండే గుణలక్షణాలు. ఈ 3 గుణలక్షణాలు కూడా దేవునిలో ఉండే గుణలక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిలో ఉండేవి ఇవి? మొదటిగా దేవునిలో ఉండే గుణలక్షణాలు. మరి దేవునిలో ఉండే గుణలక్షణాలు ఇక్కడ ఒక మానవుడిలో ఉంటున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునిలో ఉండే గుణలక్షణాలు ఒక మానవుడిలో ఉంటా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని సృష్టికి ఆదినైన వాడు అనేటువంటి సందేశంలో మనం మాట్లాడాము. దేవుని సృష్టికి ఆదినైన వాడు ఎవరు అని అంటే దేవుడు మొట్టమొదటగా ఆయన మానవుడిని ఏ రూపములో అయితే సృష్టించాలని ఆయన ఆలోచనలో ఉన్నాడో ఆ మానవుని యొక్క రూపములోనికి దేవుడు మొట్టమొదటిగా తనను తాను ఏం చేసుకున్నాడు? సృష్టించుకున్నాడు, క్రియేట్ చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మానవుని దేవుడు ఏ రూపములో అయితే చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో దేవుడు ముందు ఆ రూపములోకి మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మానవుడు రూపములోనే దేవుడు మొట్టమొదటిగా తనను తాను క్రియేట్ చేసుకున్నాడు. ఆయనే దేవుని సృష్టికి ఆదినైన వాడు. ఆయనే ఆమేన్ అనువాడు. ఆయనే నమ్మకమైన సత్యసాక్షి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక
యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏముంటుందంటే 8వ అధ్యాయం అనుకుంటా. అక్కడ ఏముంటుందంటే యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు అంటాడు, ఎవడు గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదు అని అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముంటుందండి? ఎవరిని గురించి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఈయన ఇలాంటోడు, ఈమె ఇలాంటిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పవలసిన అవసరము లేదు ఆయనకు. ఎందుకని? ఆయన దేవుడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు నేను ఎక్కడ నుండి వచ్చి ముందు మీరు చదివేటప్పుడు ఏ సువార్త చదువుతున్నారు, ఎన్నో అధ్యాయం చదువుతున్నారు, ఎన్నో వచనం చదువుతున్నారు, అది ఖచ్చితంగా చెప్పండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇప్పుడు యేసు నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడికి వెళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గురించి చూడండి, నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసు అందరినీ ఎరిగిన వాడని ఉంటుంది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవడును ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, ఎవరి గురించి కూడా ఆయనకు చెప్పవలసిన అవసరము లేదు. ఎందుకని అనంటే ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయములను ఎరిగినవాడు కనుక ఎవరి గురించి కూడా ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకనంటే ఆయనే నమ్మకమైన సత్య సాక్షి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనే నమ్మకమైన సత్య సాక్షి. కనుక నమ్మకమైన సత్య సాక్షి అయినటువంటి వ్యక్తి ఆయన ఏమంటున్నాడంటే, నన్ను గురించి నేనే సాక్ష్యం చెప్పుకున్నాను, ఆ సాక్ష్యము సత్యమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను గురించినటువంటి తండ్రియు సాక్ష్యము చెప్పుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నా సాక్ష్యము సత్యమే. కనుక ఆయన నమ్మకమైన సత్య సాక్షి. దేవుడే నమ్మకమైన సత్య సాక్షి. దేవుడు మొట్టమొదటిగా ఎందుకు మానవుడు రూపములో మారాడు అని అంటే, దేవుడు ఒక మానవుడు అని చెప్పడానికే దేవుడు మానవ రూపంలోకి మారాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన విలియం మ్యారన్ బ్రనహాం గారు చెప్తున్నాడు ఈ మాటలో. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఎందుకు మొట్టమొదటిగా ఆయన మానవుడు రూపంలోకి వచ్చాడు అని అంటే, ఒక మానవుడు దేవుడు అని చెప్పడానికి మాత్రమే ఆయన మానవుడుగా మారాడంట మొట్టమొదటిగా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆమేన్. హల్లెలూయా. మానవుడే దేవుడు. ఆ మానవుడే విలియం మ్యారన్ బ్రనహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విలియం మ్యారన్ బ్రనహామే పాత నిబంధనలో యెహోవాగా పిలువబడినాడు. ఆ విలియం మ్యారన్ బ్రనహామే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా పిలువబడినాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే శరీరాలు మార్చుకుంటూ వచ్చాడు. ఆయనే రూపాలు మార్చుకుంటూ వచ్చాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలులను పగటి వేళ మేఘస్తంభంగాను రాత్రి వేళ అగ్నిస్తంభంగా నడిపించింది ఆయనే విలియం మ్యారన్ బ్రనహాం గారు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని కొత్తగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులకు ఏమాత్రముగా తెలియని విషయాలు ఇవి. నేటి క్రైస్తవ ప్రపంచానికి అర్థము కాని విషయాలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఇవి వారు విన్నా కూడా
వారు జీర్ణించుకోలేనటువంటి విషయాలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి అర్థం కాని విషయాలు ఇవి. ఎందుకు అర్థం కావటం లేదు అనంటే, అప్పటి వరకు కూడా వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని కొలుస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది దేవుడు ఒక్కడే అని బోధిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు ఒక్కడే అని బోధిస్తా ఉన్నది. ఆ దేవుడే విలియం మ్యారిన్ బ్రెనహాం, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అది దేవుని యొక్క నిత్యమైన గుడారము. విలియం మ్యారిన్ బ్రెనహాం యొక్క శరీరము అది నిత్యమైన గుడారము. విలియం మ్యారిన్ బ్రెనహాం అనే పేరు అది నిత్యమైనటువంటి పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక దేవుడు రూపాలు మార్చడు, పేర్లు మార్చడు. ఇక ఆయన ఎందుకు మార్చడు అనంటే, ఇది చివరి కాలము కాబట్టి, లవోదోకియా కాలం కాబట్టి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక రావలసినటువంటి దైవత్వం అంతా కూడా వచ్చేసింది. ఆయన నెరవేర్పు చేసుకుంటూ వచ్చేసాడు. ఆయన గత 6000 సంవత్సరాల వరకు కూడా దేవుడు ముసుగులో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ముసుగులో ఉన్నాడు. మేఘస్తంభం అనేది ఒక ముసుగు, అగ్నిస్తంభం అనేది ఒక ముసుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన్నా అనేది ఒక ముసుగు, ఆయనే మన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరండి మన్నా? ఎవరు? ఆయనే. ఎందుకనంటే యేసుక్రీస్తు అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇశ్రాయేలులు ఆ మన్నాని తిని అరణ్యములో చచ్చిరి అని అంటాడు ఆయన. కానీ ఈ మన్నాను తినువాడు ఎన్నటికి చావడు అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇశ్రాయేలులు అరణ్యములో యాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాను పంపించాడు. వాళ్ళకి ఆహారము, వాళ్ళకి ఆకలేస్తే మన్నాను పంపించాడు తినడానికి. ఆ మన్నా ఏంటో కాదు, అది వాక్యం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన్నా ఏంటి? వాక్యం. అది మరి వాక్యాన్ని తిన్న వాళ్ళు, వాక్యాన్ని భుజించిన వాళ్ళు ఎవరైనా మరణిస్తారా అనంటే మరణించడానికి వీలు లేదు. కానీ ఎందుకు వాళ్ళు మరణించారు అనంటే, ప్రియులారా గమనించండి, వాళ్ళు మన్నాను తిన్న, వాళ్ళు వాక్యాన్ని భుజించిన వాళ్ళు సనుగు కొనుచు, గొనుగు కొనుచు దేవునికి, మోషేకును వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. అందుకు చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు చనిపోయారు వాళ్ళు? వాళ్ళు తిన్నది వాక్యమునే, వాళ్ళు భుజించింది వాక్యాన్నే. వాళ్ళు బండలో నుండి నీరు తాగారు. వాళ్ళు అంటే పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ జీవ జలాలు తాగారు. వాళ్ళు జీవాహారమైన మన్నాను, దేవదూతలు తినే ఆహారాన్ని వారు తినినప్పటికీ, జీవ జలధారలు తాగినప్పటికీ వాళ్ళు మరణించారు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? సనుగుడు, గొనుగుడు ఎక్కువైపోయింది. దేవుని మీద సనుక్కుంటున్నారు, మోషే మీద సనుక్కుంటున్నారు. ఏది చిన్న తేడా వచ్చినా సరే, ఏమయ్యా మోషే, ఇదిగో మమ్మలను ఈ అరణ్యములో, ఈ ఎడారిలో చంపడానికి తీసుకొచ్చావా? మోషే, ఆ యొక్క ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకున్నావా? మాకు అక్కడ సమాధులకి స్థలం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎంత వ్యతిరేకంగా మాట్లాడారంటే అంత వ్యతిరేకంగా మాట్లాడుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక మన్నా ఆయనే, బండలో నుండి నీరు అనగా వాక్యము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వాళ్ళు వాక్యమును భుజించారు.
ఏమండి, అన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ సొనుగుడు గునుగుడు మాత్రం ఆపల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సనుగుడు గునుగుడు మాత్రము ఆపల. వాళ్ళ సనుగుడు వల్లనే, వాళ్ళ గునుగుడు వల్లనే, వాళ్ళు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్లనే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్లనే వాళ్ళు ఏమైపోయారు? మరణించిరి. అరణ్యములో ఆ యాత్రలో వాళ్ళు కూలిపోయిరని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, పాత నిబంధనలో దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నప్పటికీ అది ఒక ముసుగు మాత్రమే. ఆ అగ్నిస్తంభంలో ఉంచి ఆయన ఆమేనని పలుకుతున్నాడు. అగ్నిస్తంభంలో నుంచి ఆయన ఏమని పలుకుతున్నాడు? ఆమేన్ ఆమేన్ అని పలుకుతున్నాడు. వారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభంలో నుండి ప్రియరా నమ్మకమైన సత్యసాక్షిగా ఆయన జీవిస్తా ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంత నమ్మకమైన సత్యసాక్షి అంటే, నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమైనా లోటు చేశాడని అంటే లోటు చేయలే. ఎంత నమ్మకంగా ఉన్నాడండి దేవుడు వాళ్ళ పక్షాన, ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఒక రోగం వస్తే వారిని ముట్టి తాకి స్వస్థపరుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ శత్రువులు ఎవడైనా సరే మరలా తరుగుతారేమని చెప్పి శత్రువులు ఇంకా ఎన్నడూ కూడా తరవకుండా ఆ యొక్క ఎర్ర సముద్రంలో శత్రువులందరూ కూడా ముంచి నాశనం చేశాడు ఆయన. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత నమ్మకంగా ఉన్నాడు దేవుడు ఇశ్రాయేలు బిడ్డల పక్షాన. అటువంటి నమ్మకమైన దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన బిడ్డల ఎడల ఆయన ఎంత నమ్మకముగా ఉన్నాడు అని అంటే, నిజంగా అంత నమ్మకమైన వాడు ఆయన. దేవుడు అంటే నమ్మకం. ఆయనే ఒక నమ్మకమైన వాడు. మనము కూడా దేవుని ఎడల ఎలా ఉండాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి. మనం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా దేవుని పక్షాన ఎలా ఉండాలండి? నమ్మకమైన వారంగా ఉండాలి. ఆయనే నమ్మకమైన సత్యసాక్షి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే దేవుని యొక్క ప్రతిరూపము. ఎవరు? విలియం మ్యారన్ బ్రనహాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే అసలు యొక్క రూపము, దేవుని యొక్క రూపం. చూడండి, ఏదైనా తోటలో ఆయన తనను తాను మానవుడిగా రూపించుకున్నప్పుడు, సృష్టించుకున్నప్పుడు అప్పుడు ఎవరు చూడలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆదాము మాత్రమే చూడగలిగాడు ఆయనప్పుడు. ఆదాము మాత్రమే చూడగలిగాడు. అవ్వ మాత్రమే చూడగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని? దేవుని యొక్క అసలు రూపాన్ని. ఈరోజు నిజంగా ప్రియులారా, ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుణ్ణి ఏ రూపములో అయితే చూశారో అదే రూపాన్ని ఈ రోజు మనం చూడగలుగుతా ఉన్నాం వాక్యం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక సంఘములో ఒక నమ్మకమైన సత్యసాక్షి ఇప్పుడు వస్తా ఉన్నాడు. సంఘములో దేవుడు సృష్టికారినైన వాడు వస్తున్నాడు. సంఘములో ప్రియులరా ఆమేనను వాడు వస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన సత్యసాక్షి అనంటే అది దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మానవుడై ఉన్నాడు. ఆ మానవుడే విలియం మ్యారన్ బ్రనహాం అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన మొట్టమొదటి నుంచి కూడా తన బిడ్డల ఎడల ఆయన నమ్మకంగానే జీవిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మకమైన దేవుడు అని అంటే, నిజంగా ఆయనలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని మనం వివరించడానికి సరిపోలేమండి. దేవుడు మానవుడికి కావలసిన వనరులన్నీ కూడా సృష్టించాడు ఆయన. అంటే మానవుడి పక్షాన, అంటే దేవుడు తన బిడ్డల ఎడల, తన బిడ్డలకు ఆయన
ఏమేమి అవసరమై ఉన్నదో అవన్నీ కూడా దేవుడు ఒకదాని తర్వాత ఒకటి ఆయన సృష్టిలో అమర్చి పెట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత నమ్మకమైన వాడు. ఒకవేళ ఆయన నమ్మకమైన వాడు కాకపోతే ప్రియులారా, ఈ సృష్టిలో ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి వనరులు ఉండేవి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ రోజు మనం ఈ కరెంటును, లైట్ను మనం అనుభవిస్తున్నాం. అది ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా వచ్చింది మనకు. ఈరోజు వాహనాలు వేసుకుని మనం తిరుగుతున్నాం. ఎవరి ద్వారా వచ్చినాయి వాహనాలు? దేవుని ద్వారా వచ్చినాయి. మనం వాడుతున్న సెల్ ఫోను ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయన మూలంగానే కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని వాక్యంలో రాయబడింది. అది గతంలో వచ్చి ఉన్నది కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నది కావచ్చు, లేదా రేపు రాబోయే తరములో వచ్చేవి కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఏదైనా సరే దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా సృష్టిలో అమర్చేసాడు. ఆయన టెక్నాలజీ కానీ, జ్ఞానము కానీ, వైద్య శాస్త్రము కానీ, జీవశాస్త్రము కానీ, దయ్యపు శాస్త్రం కానీ, మానవ శాస్త్రం కానీ, ఈ లోకములో ఎన్ని శాస్త్రాలు అయితే ఉన్నాయో అన్ని శాస్త్రాలను అవి దేవుని ద్వారానే ఈ లోకములోనికి అనుమతించబడ్డాయి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మానవుడి వల్ల అవి ఈ లోకములోనికి రాలేదు. ఒక దేవుని ద్వారా మాత్రమే. ఆ దేవుడు మానవుడై ఉన్నాడు. ఆ మానవుడు విలియం మేరన్ బ్రనహాం అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన నమ్మకమైన సత్య సాక్షి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఎవరి నమ్మకమైన సత్య సాక్షి? నమ్మకమైన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ యోహాను? ఏమంటున్నాడు? 5వ వచనంలో ఏమంటున్నాడు? నమ్మకమైన సత్య సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడంట. ఆది సంభూతుడు అంటే ముందుగా లేచిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కంటే మరణించిన వారిలో ముందు ఎవ్వరు కూడా లేగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 19 వచ్చిన వరకు మనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి ఆయన చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై. చూడండి, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు. ఎవరు అదృశ్య దేవుని యొక్క స్వరూపి? మొట్టమొదటిగా మానవుడుగా ఉన్న రూపంలోకి వచ్చిన దేవుడు. అంటే మానవులోకి వచ్చినటువంటి రూపంలోకి వచ్చిన దేవుడు ఎవరు అనంటే విలియం మేరన్ బ్రనహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చదవండి. అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆయన ఏమై ఉన్నాడంటే ఆది సంభూతుడు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే వచ్చినాన్ని ఇక్కడ యోహాను ఏమని చెప్తున్నాడనంటే, భూపతులకు అధిపతినై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరంటండి? మృతులలో నుండి మొదటిగా లేచిన వాడు, అంతేకాదు ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి. భూపతులు అంటే ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి రాజులు, భూపతులు, అధికారులు. ఈ విషయాన్ని పౌలు ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభుత్వములైనను, అధికారులైనను, ప్రధానులైనను, అదృశ్యమైనవి కాని లేకపోతే దృశ్యమైనవి కాని సింహాసనములు, ఇవన్నీ కూడా ఆయన ద్వారానే వచ్చినవి. ఎవరి ద్వారా? నమ్మకమైన సత్య సాక్షి ద్వారా వచ్చినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దేశాలు ఎవరి ద్వారా నిర్మించబడ్డాయి? నమ్మకమైన సత్య సాక్షి ద్వారా నిర్మించబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతి దేశమునకు ఒక్కొక్క రాజు ఉన్నారు. ఆ రాజులను నియమించింది ఎవరు? నమ్మకమైన సత్య సాక్షి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దేశానికి ఒక చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని నియమించింది ఎవరు? ప్రియులారా, నమ్మకమైన సత్య సాక్షి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఆ నమ్మకమైన సత్య సాక్షియే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. విలియం మ్యారిడ్ బ్రనహాం, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు. ఆయన భూపతులకు రాజు అయి ఉన్నాడు. ఆయన అధిపతులకు రాజు అయి ఉన్నాడు. ఆయన అధికారులకు రాజు అయి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచమునకు ఆయన రాజు అయి ఉన్నాడు. రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ప్రియులారా, రాజులున్నారు, అధిపతులున్నారు, భూపతులున్నారు, ప్రధానులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయనే ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయంగా మనకు కూడా ఆయన ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా ప్రభువులమే. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి మనం ప్రభువులమే. చిన్న ప్రభువులు మనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఏమంటాడు? ఆదాముని ఏమంటాడు తెలుసా? ఆయన చిన్న ఆదాము, ఆయన చిన్న దేవుడు అంటున్నాడు. ఆయన ఆదాముని. ఎవరు? ఆదాము ఎవరంట? చిన్న దేవుడు. ఈయన ఎవరు? పెద్ద దేవుడు. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన పెద్ద ప్రభువు అయితే మనం ఎవరు? చిన్న ప్రభువులు. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న ప్రభువులు మనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి శరీర సంబంధమైన రాజులు ఉన్నారు. ప్రతి దేశానికి ఒక రాజు ఉన్నాడు. ప్రతి దేశానికి ఒక భూపతి ఉన్నాడు. ఆ భూపతులకు, ఆ రాజులకు ఆయనే రాజులకు రాజు. ఆమేన్. హల్లెలూయా. మనము ఆత్మ సంబంధమైన ప్రభువును, మనం శరీర సంబంధమైన ప్రభువును కాము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనకు కూడా ఆయన ఏమై ఉన్నాడంటే ప్రభు అయి ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనకు కూడా రాజు ఆయనే. అటు శారీరకంగాను, ఇటు ఆత్మీయంగాను దేవుడు ఏం చేయబోతున్నాడంటే ప్రపంచమును మొత్తం కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకుని ఆయనే నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన సత్య సాక్షి ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరు ఈ నమ్మకమైన సత్య సాక్షి? మృతులలో నుండి మొదటి లేచిన వాడు ఈయన. భూపతులకు అధిపతి ఈయన, ప్రధానులకు అధిపతి ఈయన, రాజులకు అధిపతి ఈయన, సర్వ సృష్టికి ఈయనే కారణభూతుడు. ఈ యొక్క నమ్మకమైన సత్య సాక్షి ద్వారానే ప్రియులారా ఈ ప్రపంచములు నిర్మించబడినవి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఎవరు ఈ నమ్మకమైన సత్య సాక్షి? కాబట్టి దేవుని చిత్త ప్రకారము. చూడండి, పేతురు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను ఆమేన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నమ్మకమైన సృష్టికర్తకు ఎవరికి మన ఆత్మలు అప్పగించుకోవాలంట? మీ ఆత్మను, మీ దేహమును, మీ ఆలోచనలు, మీ నడవడికలు, మీ ఉద్దేశాలు, మీ తలంపులు సమస్తమును మన నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవాలంట. పేతురు చెప్తున్నాడు ఇక్కడ. మీ సత్ప్రవర్తన విషయంలో మన చదివిన వాక్యము. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. చూడండి, దేవుని చిత్త ప్రకారం బాధపడేవారండి. అర్థమవుతుందా మీకు? అంటే లోకంలో 2 రకాలైన బాధలు ఉన్నాయి. ఒకటి దైవ సంబంధంగా బాధపడేవాళ్ళు, రెండవది శరీర సంబంధమైన విషయాలు. అక్కడ పేతురు దేని గురించి మాట్లాడుతున్నారు? మరలా చదవండి. దేవుని చిత్త ప్రకారము బాధపడవారు. మొదటి నుంచి చదవండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనుడి. చూసారా? మన ఆత్మలకు నమ్మకమైన వాడు ఎవరో తెలుసా? దేవుడు, మన సృష్టికర్త, క్రీస్తు ప్రణహం. ఆయన మన నమ్మకమునకు, మన ఆత్మలకు ఆయన సృష్టికర్త. మన ఆత్మలకు నమ్మకమైన సృష్టికర్త ఆయన. మన ఆత్మలను కాపాడువాడు ఆయనే. మన ఆత్మలకు రక్షణ ఆయనే. మన దేహమునకు, మన ఆత్మలకు విమోచన ఆయనే. అందుకనే ఇక్కడ పేతురు అంటున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము మన దేహము మీద మనకు అధికారం లేదు. మన ఆత్మ మీద మనకు అధికారం లేదు. మన దేహము గాని మన ఆత్మ గాని పరిపూర్ణంగా మనము దేవునికి మనము ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే, పౌలు అంటాడు, ఇదిగో మీరు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అప్పగించుకొనుడి. సజీవ యాగముగా. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన ఆత్మలకు ఆయన ఎవరు అంటే నమ్మకమైన వాడు అంటారు, నమ్మకమైన సృష్టికర్త అంట. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ లోకములో ప్రియులారా గమనించండి, నమ్మకమైన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక అటువంటి నమ్మకత్వం కలిగి ఈరోజు మనం కూడా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మకమైన వాడో అదే నమ్మకత్వం కలిగి మనము కూడా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవారు. ఎవరు అతను? దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవరంటే ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి పైన మనకు కనబడతా ఉంటాడు. చూడండి, మొదటి ఎపఫ్రా అను
మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎవరు ఈయన? ఈ నమ్మకమైన పరిచారకుడు ఎవరు? ఎపఫ్రా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 42 నుంచి. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినటువంటి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవరు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనును. ఆ దాసుడు ధన్యుడు. చూడండి, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ లూకా సువార్తలో ఇది మంచి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. 41 నుంచి మనం చదివితే చక్కగా మనకు కనబడతా ఉంటుంది. 41 నుంచి 48 వరకు కూడా ఇది మనం చదివితే అక్కడ పేతురు, ప్రభువా ఈ ఉపమానం మాతో చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా అని అడిగాడు. ఇది ఉపమానం. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ఒక గృహ నిర్వాహకుడు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? గృహ యజమానుడు గురించి. నిర్వాహకుడు అంటే యజమానుడు అని అర్థం. గృహ యజమానుడు గురించి, గృహ నిర్వాహకుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆ గృహ నిర్వాహకుడి గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు ఇట్లు తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వాని మీద నియమించినటువంటి నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని ప్రశ్నించి, అది ప్రశ్న. అది కింద మళ్ళా ఏమైనా మాట్లాడుతున్నాడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనును. ఆ దాసుడు ధన్యుడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కాలమునకు సరిపడినటువంటి ఆహారం గృహ నిర్వాహకుడు బాధ్యత. తన భార్యకు, తన పిల్లలకు ఏం కావాలో వాటన్నిటిని కూడా ప్రియులారా గమనించండి, సిద్ధపరచువాడు గృహ నిర్వాహకుడు. చిన్న ఉదాహరణ చెప్తున్నా చూడండి. ఐగుప్తులో యోసేపు పోతీఫర్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఈ పోతీఫర్ అనేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, ఐగుప్తు దేశానికి ఎవరు అంటే మంత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి మంత్రి ఈ పోతీఫర్ అనేటువంటి వ్యక్తి. యోసేపు ఆయన ఇంట్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడని అంటే, నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇంటంతటికి కూడా గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. అనేక మంది ఉన్నారు అక్కడ పనివాడు. యోసేపుతో పాటు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరిలో కూడా నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవరు అని అంటే యోసేపు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇంటంతటి మీద కూడా ఆ గృహానికి, ఇల్లు అనగా గృహము, ఆ గృహాన్ని అంతటిని కూడా ప్రియులారా ఒక గృహ నిర్వాహకుడుగా, ఒక నమ్మకమైన బుద్ధి కలిగిన వాడుగా యోసేపు ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇంట్లో పోతీఫర్ భార్యకు కానీ, పోతీఫర్ యొక్క పిల్లలకు కానీ ఎవనికి ఏమి కావాలో వాటన్నిటిని కూడా ప్రియులారా
సర్ది పెట్టే బాధ్యత ఎవరిది అని అంటే యోసేపుతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకని ఆ ఇంటి మీద అంతడు కూడా, ఆ గృహానికి అంతడు కూడా నిర్వాహకుడిగా ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. కాబట్టి యోసేపుదే ఆ బాధ్యత. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ బాధ్యత అంతా కూడా యోసేపు మీద ఉన్నది. కాబట్టి యోసేపు నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క గృహ నిర్వాహకరణలో ఎంతో నమ్మకముగా ఉన్నాడు. ఆయన నమ్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు అక్కడ వ్యవహరిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రియులారా గమనించండి. దేవుడు ఆయన ఏం చేశాడంటే మరొక ఉపమానం చెప్పాడు ఆయన. ఆ ఉపమానం ఏంటంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, అంటే నిర్వాహకుడు, గృహ నిర్వాహకుడు గురించి మాట్లాడతాం. ఆ ఉపమానం ఏంటంటే సమరయుడు యొక్క ఉపమానం. ఒక సమరయుడు, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళుతా ఉన్నాడు. వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో ఆ వ్యక్తి దొంగలకు దొరికి దొంగల చేత కొట్టబడి, ఆ దొంగలు ఏం చేశారంటే అతను కొట్టి గాయపరిచి అతని దగ్గర ఉన్నదంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు. అతనిని బాగా కొట్టారు, కొర ఊపిరితో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ ప్రాంతమున నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. కొట్టబడినటువంటి ఆ వ్యక్తిని చూచి పక్కగా తప్పుకొని వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, మరలా మార్గమున ఒక లేవీయుడు వెళ్తా ఉన్నాడు. ఆ లేవీయుడు కూడా అతను చూచి పరామర్శించకుండా పక్కగా వెళ్ళిపోతున్నాడు. మూడో వ్యక్తి ఒక సమరయుడు వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సమరయుడు వెళుతూ పడి ఉన్న ఆ వ్యక్తిని చూచి అతనిని పరామర్శించి అతని లేపి అతని దగ్గర ఉన్న ద్రాక్ష రసముతో అతనికి ఆ గాయాలన్నీ కడిగి కట్టులు కట్టి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి పూటకూలి వాని ఇంటి దగ్గర చేర్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో పూటకూలి వాని ఇంటి దగ్గర చేర్చారు అనంటే, ఆ సమరయుడు వెళుతూ ఆయన వెళుతా ఉన్నాడు. వెళుతూ ఏదో పని మీద వెళుతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి అతను గాయాలతో కొరూపిరితో ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. అతని దగ్గర ఉన్న ద్రాక్షారసంతో అతని గాయాలు కడిగి కట్టి పూట కూలివాడి ఇంటి దగ్గర చేరు. పూట కూలివాడు ఇల్లు అనగా సంఘము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూట కూలివాడు అనగా అర్థం ఏంటి? సంఘము. ఆ పూట కూలివాడు ఉన్నాడు, చూశారు అక్కడ. ఆ కూలివాడు ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఒక విశ్వాసిని ఎవరికి అప్పగిస్తున్నాడని అంటే పరిశుద్ధాత్మకు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మడే గృహమునకు నిర్వాహకుడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే గృహమునకు నిర్వాహకుడు. గృహం అనగా దేవుని యొక్క ఇల్లు. ఎవరండి? దేవుని యొక్క ఇల్లు. ఆ ఇంటంతటి కూడా ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. సంఘానికి ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ గృహ నిర్వాహకుడు ఎవరనంటే నమ్మకమైన వాడు, నమ్మకమైన వ్యక్తి, బుద్ధి కలిగిన వాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఏ విధంగా అయితే నమ్మకమైన వాడుగా గృహ నిర్వాహకుడుగా ఉన్నాడో, ఈ సంఘములో కూడా ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు ఎవరో కాదు, క్రీస్తు థామస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన బుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకుడు ఆయన. తన ఆత్మలను, దేవుడు అప్పగించిన ఆత్మలను నమ్మకముగా కాచి కాపాడినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గృహ నిర్వాహకుడు. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఏమని రాబడిందంటే, ఆయన వెళ్ళిపోతూ అప్పగించాడు ఈ గృహాన్ని. ఆయన మరలా వచ్చే వరకు అక్కడ ఏం రాబడిందంటే చూడండి, ప్రభువు
43వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 43వ వచనం. ఎవని ప్రభువు వచ్చి వాడు ఆగు చేయుచునుట కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ఏ దాసుడు? నమ్మకమైన దాసుడు. ప్రభు వచ్చు వరకు కూడా ఆ గృహాన్ని సరిగ్గా పరిపాలించువాడు, గృహ నిర్వహణ చేసేవాడు, ఆ వ్యక్తి ఎవరంట? ధన్యుడు అని అంటున్నాడు అక్కడ. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇది ఎవరో కాదు కానీ ప్రియులారా, ఈ యొక్క పరిచర్యలంతట్లో కూడా దేవుడే మనకు కనబడతా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నమ్మకమైన సత్యసాక్షి దేవుడే. నమ్మకమైన సత్యసాక్షి. ఈ లోకంలో ఏ మానవుడు కాదు, దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భార్య పట్ల భర్త నమ్మకముగా ఉండుట, భర్త పట్ల భార్య నమ్మకముగా జీవించుట, తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకముగా జీవించుట, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకముగా జీవించుట, నమ్మకమైన సత్యసాక్షి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈ లోకమునకు దేవుళ్ళుగా ఉన్నారు, మీరు ఈ లోకమునకు ప్రభువులుగాను క్రీస్తులుగా ఉన్నారు. క్రీస్తే నమ్మకమైన వాడు, క్రీస్తే నమ్మకమైన సత్యసాక్షి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రభువు ఎంత నమ్మకమైన వాడో ఈ లోకముల ప్రియులారా మనము కూడా అంత నమ్మకమైన వాళ్ళగా ఈ లోకంలో మనం జీవించాలి. నమ్మకత్వం అంటే మన నమ్మకత్వం ఎవరికి చూపించాలి? బిడ్డలు తల్లిదండ్రులకు చూపించాలి, తల్లిదండ్రులు బిడ్డలకు చూపించాలి, భార్య భర్తకు చూపించాలి, భర్త భార్యకు చూపించాలి. నమ్మకత్వము గృహ నిర్వాహకనలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా? నమ్మకమైన సత్యసాక్షి దేవుడే. నమ్మకమైన సాక్షి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గృహ నిర్వాహకుడు తగిన కాలములో ప్రియులరా ఆ ఇంటంతటికి కూడా ఆహారమును సిద్ధపరిచిన వాడు. ఎవరైతే ఆ విధంగా చేస్తారో ఆ వ్యక్తి ధన్యుడు. ఇప్పుడు చూడండి, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన ఏం చెప్పాడు? మరలా నేను వస్తానని చెప్పాడు. అవునా? వస్తానని చెప్పినప్పుడు మరి వీళ్ళందరినీ కూడా దేవుడు ఎవరికి అప్పగించాలో? ఒక గృహ నిర్వాహకుడికి అప్పగించాడు. ఆ గృహ నిర్వాహకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీరు వెళ్ళి ఆ మేడగదిలో కనిపెట్టుకుని కూర్చొని ప్రార్థన చేయండి. ఇదిగో పరిశుద్ధాత్ముడు వస్తాడు. నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన సత్య స్వరూపైన ఆత్మ వస్తాడు. ఆ సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నమ్మకమైన సత్యసాక్షి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉంటా. నమ్మకమైన సత్యసాక్షి వాగ్దానం చేస్తున్నాడు అక్కడ. ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు, వాటిలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. నమ్మకమైన సత్యసాక్షి ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిము వారు అబద్ధములతో ఇజ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు నా మీదేగా తిరగబడేది. ఎవరి మీద తిరగబడుతున్నారంట? నమ్మకమైన పరిశుద్ధ దేవుడి మీద కూడా వారు తిరుగుబడతారు. మళ్ళీ చదువున్న వాక్యాన్ని. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఈ మాటలు? హోషేయ చెప్తున్నాడు. హోషేయ కాలంలో
దేవుని మీద తిరగబడ్డారంట. హోషేయ మీద తిరగబడుతున్నారు ఇక్కడ. చదవండి. ఎఫ్రాయిము వారు అబద్ధములతో చూడండి, హోషేయను అబద్ధాలతో ఆవరించారంట. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరంటే నమ్మకమైన పరిశుద్ధమైన దేవుడు అంట. ఈ నమ్మకమైన సత్యసాక్షి గురించి హోషేయ ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడు, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆయన నమ్మకమైన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధతలో కూడా నమ్మకంగా ఉన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హోషేయ మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరో కాదు, ఆయన పరిశుద్ధమైనటువంటి నమ్మకమైన దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన పరిశుద్ధ దేవుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 28వ అధ్యాయం 36వ వచనం. నిర్గమకాండము 8వ అధ్యాయము 28 36వ వచనం. నిర్గమకాండము 28వ అధ్యాయం 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది ఉండునట్లు నీలి సూత్రముతో దానిని కట్టవలెను. అది పాగా ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణ అన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటిని తగున దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొచ్చట ఉండవలెను. చాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నిర్గమకాండము 28వ అధ్యాయం 36వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే యెహోవా పరిశుద్ధుడు, నమ్మకమైన పరిశుద్ధుడు అంట ఆయన. హోషేయ ఏమని పలుకుతున్నాడు? నమ్మకమైన పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడు ఎవరు అని అంటే పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇదిగో ఈ నిత్య నిబంధన గ్రంథములో ఆయన క్రీస్తు బ్రహ్మముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే ఒక దేవుడు, 3 ప్రత్యక్షతలు. ఒక దేవుని గురించినటువంటి 3 ప్రత్యక్షతలు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. యెహోవా, యేసు క్రీస్తు, బ్రహ్మం క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే దేవుని గురించినటువంటి 3 ప్రత్యక్షతలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇర్మియా రాసిన పత్రిక, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా కాలములో ప్రియులారా, ఈ 42వ అధ్యాయములో ప్రజలు ఏమని చెప్తున్నారంటే దేవుడు అక్కడ ఇర్మియాను పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 40 నుంచి చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి.
42వ అధ్యాయము మొదటి నుంచి చదవండి, మొదటి నుంచి. అంతలో సేనాధిపతులందరూ కారేహు కుమారుడైన యోహనానును హోషేయ కుమారుడైన యెజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు మనము చేసిరి. చూడండి, మేము ఎంత కొంచెము మందికి మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యములను నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమియు మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినదంతయు నీకు తెలియజేతుము. అప్పుడు ప్రజలు అంటున్నారు, దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే, చదవండి. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపిన నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టి మారు మాట మాట్లాడకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. ప్రజలు చెప్పుకుంటున్నారు, ఆయనే మాకు నమ్మకమైన సత్యసాక్షి. ఇర్మియా, ఇదిగో మేము కొద్ది మాత్రమే శేషించిన జనంగా ఉన్నాం, చాలా అల్పులము మేము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అల్పులమైన మేము శేషించిన జనముగా, అతి తక్కువ జనాంగముగా మేము ఉన్నాం ఇక్కడ. కనుక నీవు మా నిమిత్తమై దేవుని వేడుకో. దేవుడు నీకు మా గురించి ఏదైతే బయలుపరుస్తున్నాడో అదంతా కూడా మేము జరిగిస్తాము. చూసారా, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదంతా కూడా మేము జరిగిస్తాము. దీనికి మా మీద నమ్మకమైన సత్యసాక్షి ఆ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసారా, ప్రజలు ఇక్కడ ఈ శేషించినటువంటి తక్కువ జనము ఇర్మియాతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుడే మాకు నమ్మకమైన సత్యసాక్షి మా మీద ఉండును గాక అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప తీర్మానం చేసుకుంటున్నారండి వాళ్ళు. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి తీర్మానం కలిగి జీవించాలి. మన జీవితాలు యథార్థముగా దేవుని సన్నిధిలో ఉండాలి. మన జీవితాలు నమ్మకముగా దేవుని సన్నిధిలో ఉండాలి. మన జీవితాలు ప్రియులారా గమనించండి, దేవుని దృష్టిలో నమ్మకముగాను యథార్థముగాను దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఏ ఎండకి ఆ ఎండ గొడుగు పట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఎండకి ఆ ఎండ గొడుగు పడతారంటారు కొంతమంది. అలా ఉండకూడదు. మనం ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ జనుల మధ్యలో ఉన్నా సరే, ఆ జనుల మధ్యలో దేవుడు చూస్తున్నాడని మనము గ్రహించి ప్రియులారా గమనించండి, నమ్మకముగా మనము దేవుని దృష్టిలో జీవించాలి. నమ్మకమంగా ఆయనే కాదు, మనము కూడా ఆయన దృష్టిలో ఎలా ఉండాలంటే నమ్మకమైన సత్యసాక్షులుగా జీవించాలి మనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము
మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాం తంబూరను చేతబట్టుకుని స్త్రీలందరూ తంబూరతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి. ఏమండి ఏం చదువుతున్నారు? నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానేను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనని అనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఉందా? అయిపోయింది అది. తరువాత వారు చాలండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఐగుప్తులు కలగజేసిన రోగములలో ఏది కూడా మీకు రానియను. నమ్మకమైన సత్య సాక్షి. ఆయన ముందు ప్రజలకు ఇక్కడ షరతులు పెడుతున్నాడు, కట్టడలు ఇస్తున్నాడు. ఇక్కడ ఏమిటా షరతులు? నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులు కలగజేసిన రోగములలో ఏది కూడా మీకు దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నమ్మకమైన సత్య సాక్షి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ విధంగా ప్రియులారా గమనించండి, దేవుడే నమ్మకమైన సత్య సాక్షిగా ఉన్నాడు మనకు. ఆయనే నమ్మకమైన సత్య సాక్షి. ఈ లోకంలో ప్రియులారా ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడని వాక్యంలో రాయబడింది. ఒకవేళ ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడు మాత్రమే, నమ్మకమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. నమ్మకమైన సత్య సాక్షి ఆయన. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నమ్మకమైన సత్య సాక్షి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక నమ్మకమైన సత్య సాక్షి మనకిస్తున్నటువంటి వాగ్దానాలు అవి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆయన మీద మన బాధ్యత, మన భారం అంతా కూడా ఆయన మీద మోపాలి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. ఎందుకు చెప్తున్నాడు ఆయన? నమ్మకమైన వాడు కనుక. మన ప్రయాసమును, మన భారమును, మన దుఃఖమును, మన వేదనను ఆయన తొలగించేటువంటి ఒక నమ్మకమైన సత్య సాక్షి కనుకనే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక మన యొక్క పనుల భారము గాని, మన పాపము గాని, మనము సమస్తము కూడా ఏదైతే ఉన్నదో ప్రియులారా అదంతా కూడా ఆయన మీద మోపండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయనే మనకు నమ్మకమైనటువంటి సత్య సాక్షి. దేవుడే నమ్మకమైనటువంటి సత్య సాక్షి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో కొంతమంది నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు. పౌలు యొక్క పరిచయంలో కొంతమంది నమ్మకంగా జీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మరొక వాక్యాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఆ? మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తాను నియమించిన ఆ, నమ్మకముగా ఉండెను. మళ్ళా చదవండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనా నమ్మకమైన సత్యసాక్షి. ఈ నమ్మకమైన సత్యసాక్షి ఎవరు ఎలా ఉన్నాడంటే ప్రధాన అపోస్తుడుగా ఉన్నాడంట. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? అపోస్తులుడు, మన యొక్క ప్రధాన అపోస్తులని సంబోధిస్తున్నాడు ఇక్కడ పౌలు. మన చదవండి మొదటి నుంచి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు విషయంలో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యముంచుడి. అది అపోస్తుడు అంట. ఆయన ఎవరు? యేసు ఎవరు? అపోస్తుడు ప్రధాన యాజకుడు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చదవండి. ప్రతి ఇల్లును 2వ వచనం నుంచి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించినటువంటి వానికి నమ్మకముగా ఉండెను. మోషే అంట దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట? నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని. అది సంఖ్యాకాండము 31, 32 అధ్యాయంలోనే ఉంటుంది. చూడండి ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 1 దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మోషే దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట? నమ్మకముగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తీసారా? తీసే చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో మొదటి చదవండి. మోషే తన 5-6 వచనాల నుంచి చదవండి. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచి ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గర నిలబడి అహరోను
అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని అనేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ సందర్భం అంతా ఏంటనంటే మోషే కూషుపు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఈ కూషుపు దేశపు స్త్రీలు నల్లగా ఉంటారు. వాళ్ళు నీగ్రో వాళ్ళలాగా ఉంటారు, నల్లగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మోషేకి నచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి ఎందుకు వచ్చిన బాధ? ఆయన మీద తిరగబడ్డారు. ఎవరి మీద? మోషే మీద. నీకు కావాలంటే భార్యలు కావాలంటే మన ఇక్కడ యోధా స్త్రీలు ఉన్నారు కదా, యూదుల్లోనే చేసుకోవచ్చు కదా, నీవెందుకు ఆ కూషుపు దేశపు స్త్రీని చేసుకున్నావు? ఆ నల్లటమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అని చెప్పి తిరగబడ్డాం. అక్కడ కూషుపు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడానికి ఒక ఆత్మీయ అర్థం ఉంది. మోషే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆల్రెడీ ఒక యోధా స్త్రీని పెళ్లి చేసుకుని ఉన్నాడు ఆయన. ఆ పేరేం పేరు? సిపోరా. ఆమె ఒక యోధా స్త్రీ. ఈ కూషు దేశపు స్త్రీ అన్ని జనురాలు. ఆమేన్. హల్లెలూయా. ఆయన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు కనుక క్రీస్తుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యలు, ఒక భార్య ఆ యూదా, ఒక భార్య అన్ని జనురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అక్కడ మోషేను ఎందుకు వివాహమునకు అనుమతి ఇచ్చాడనంటే ఆయన క్రీస్తుకు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి. ఆ ప్రత్యక్షత వీళ్ళకి తెలియదు. ఎవరికి? అహరోనికి మిరియాముకి. తెలియక ఏం చేసినారు? నువ్వు అట్టటోళ్ళవి ఇట్టటోళ్ళవి, దేవుడు నిన్నొక్కనే పిలుచుకున్నాడా? ఇదిగో మమ్మల్ని కూడా పిలుచుకున్నాడు, ఇక నువ్వు మాకు నాయకుడిగా ఉండడానికి వీలేదని చెప్పి ఆ విధంగా మాట్లాడారు. మోషేకి వ్యతిరేకంగా, విరోధముగా. వాళ్ళు మోషేకి విరోధంగా మాట్లాడటం కదా అక్కడ, అసలు దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవునికే విరోధంగా మాట్లాడుతున్నారు. దేవుడు కోపం వచ్చింది. మీ ఇద్దరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని చెప్పాడు. వెళ్ళాడు. ఆయన మేఘస్తంభంలో దిగాడు, అక్కడ అగ్నిస్తంభంలో దిగాడు. నా సేవకుడైన మోషే అలాంటివాడు కాదు. అతను నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతా. గూఢముగా కాదు, గూఢార్థముగా కాదు. ఎలా మాట్లాడతాను? ముఖాముఖిగా. ఒక మానవుడు మనిషితో మాట్లాడినట్టు ఏ విధంగా మాట్లాడతాడో నేను మోషేతో ఆ విధంగానే మాట్లాడతాను అని చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే అక్కడ కుష్ఠరోగంతో మొత్తేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఏం జరిగింది? అక్కడ మిరియాము అహరోనులకు కుష్ఠరోగం వచ్చేసి. గనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు మరలా వాళ్ళ రోగం పోవడానికి మోషే మరలా వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సి వచ్చింది. అట్లాగనే ఇప్పుడు మోషే ఎంత నమ్మకముగా దేవుడు ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్నాడో క్రీస్తు కూడా ఆయన పంపిన వాడి విషయంలో అంతే నమ్మకంగా ఉన్నాడంట. క్రీస్తు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రధాన అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు పిలుపు విషయంలో తాను పంపినటువంటి ఆయన విషయంలో ఈ క్రీస్తు ఎలా ఉన్నాడనంటే నమ్మకముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే నమ్మకంగా ఉన్న రీతిగా ఈ క్రీస్తు కూడా ఆయనకు ఇల్లంతటిలో ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉన్నాడు. అది చెప్తున్నాడు పౌలు ఇక్కడ ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో.
దేవునికి స్తోత్రకరుడుగా హల్లెలూయా. క్రీస్తే నమ్మకమైన వాడు, ఆయనే నమ్మకమైన సత్య సాక్షి, ఆయనే మృతుల నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు. దేవునికి స్తోత్రకరుడుగా హల్లెలూయా. ఆయనే సంగమనకు శిరసై ఉన్నాడు. ఆయన కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చదివాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మకమైన దేవుడు. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఏమంటున్నాడండి? మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. మనలందరినీ ఏర్పాటు చేసుకున్న వాడు నమ్మదగిన వాడు, నమ్మకమైన సత్య సాక్షి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. నమ్మకమైన సత్య సాక్షి ఆయనే. కనుక ఆ నమ్మకమైన సత్య సాక్షికి కొంతమంది నమ్మకంగా ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. తిమోతి అనే వ్యక్తికి, పౌలుకి ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్య అంతటిలో తిమోతి ఎలా ఉన్నాడనంటే నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నట్లుగా ఇక్కడ పౌలు తిమోతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడను తూతీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. నమ్మకమైన పరిచారకుడు అంట. ఎవరు? తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడి తిని. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. కనుక ఇప్పుడు పౌలు పూర్వము హింసకుడు, దూషణకరుడు, హానికరుడు అనేటువంటి ఆ పౌలును ఇప్పుడు దేవుడు తన పరిచర్య నిమిత్తమై నమ్మకమైన పరిచారకుడిగా తీర్చిదిద్దాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. మోషే తన ఇంట్లంతటిలో ఏ విధంగా అయితే నమ్మకముగా ఉన్నాడో, పౌలు కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో అంతే నమ్మకముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మొదటి పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఏం చదివారు మీరు? మొదటి పేతురు 4వ అధ్యాయము 19. అదేనా? దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా.
దేవుని చిత్త ప్రకారము అక్కడ నమ్మకమైన సెల్వాన్ అని ఉంటది. నమ్మకమైన సెల్వాన్. సృష్టికర్తకు తన ఆత్మ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, పేతురు దగ్గర కూడా ఒక పరిచారకుడు ఉన్నాడు. ఆ పరిచారకుడు నమ్మకమైన ఆ వ్యక్తి పేరు ఏంటంటే సెల్వాన్ అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ ఏం పేరండి ఆయన పేరు? సెల్వాన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఇల్లంతటిలో కూడా ప్రియులారా మనము నమ్మకమైన వారంగా ఉండాలి. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం. ఆ, ఇదియే దేవుని మిమ్మును హెచ్చరించుచు మిమ్మును హెచ్చరించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేమముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. దేవుని స్తోత్రకరముగా. హల్లెలూయా. ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే నమ్మకమైన సత్య సాక్షి. ఆయనే ఆది అంతమైన వాడు. ఆయనే మృతుల్లో నుండి మొదటిగా లేచిన వాడు. ఆయనే దేవుని సృష్టికి ఆదినైన వాడు. ఆయనే ఆమేనను వాడు. దేవునికి స్తోత్రకరముగా. హల్లెలూయా. సమస్తమును ఆయనే. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. ఆయనే మొదటివాడు, కడపటివాడు. దేవునికి స్తోత్రకరముగా. హల్లెలూయా. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. కనుక ఆ దేవుడే నమ్మకమైన సత్య సాక్షి. ఆ దేవుని యొక్క పరిచర్యలో కొంతమందిని మరలా దేవుడు నమ్మకమైన పరిచారకులుగా ఆయన ఎన్నుకున్నాడు. కనుక మనము కూడా ప్రియులారా దేవుని యొక్క పరిచర్యలో కానీ దేవుని యొక్క ఇల్లంతటిలో కూడా మనము కూడా నమ్మకముగా యథార్థముగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన నమ్మకమైన సత్య సాక్షి అనేటువంటి నేను ఒక గొప్ప సందేశమును నాయన మీరు మాకు అనుగ్రహించారు. ఈ ప్రపంచంలో ప్రభువా నీవే నమ్మకమైన సత్య సాక్షి. నీవు మాత్రమే నాయన నమ్మకముగా ఉన్న దేవుడివి. తన బిడలేరలు నీవు నమ్మకముగా ఉన్నావు తండ్రి. నీవు ఏదైతే వాగ్దానం చేశావో ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చగలిగిన దేవుడు ప్రభువా. ఓ అబ్రహాముకు వాగ్దానం చేశావు, ఆ వాగ్దానమునైనా నువ్వు నమ్మకముగా నెరవేర్చిన దేవుడు ప్రభువా. అటువంటి ఒక గొప్ప దేవుడివి, సృష్టికర్త అయిన దేవుడివి. కనుక నా తండ్రి మేము కూడా నాయన ఆ విధంగా నీకు నమ్మకముగాను యథార్థముగా జీవిస్తూ మా ఆత్మీయ జీవితంలో నాయన మేము శారీరకంగాను ఆత్మీయంగా అనేక మేలులు పొందుకుంటూ మాకు ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చండి, బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ చేతుల పైకెత్తి కోరసపడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించు, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సమర్పించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.
ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.